వెల్కమ్ టు సోను లెన్స్. ఈరోజు మనం రుద్రకోడూరు శివాలయం టెంపుల్ గురించి తెలుసుకుందాము. ఇది కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలము, ఆత్మకూరు టు నంద్యాల రూట్లో నల్ల కాల్వ అనే విలేజ్ వద్ద లెఫ్ట్ తీసుకుంటే మనం ఈ రుద్రకోడూరు టెంపుల్కి వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ ఇక్కడ నుండి దాదాపు 15 కిలోమీటర్లు నల్లమల్ల ఫారెస్ట్లో ప్రయాణించవలసి ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి నంద్యాల నుండి 60 కిలోమీటర్లు, కర్నూలు నుండి 85 కిలోమీటర్లు, ఆత్మకూరు నుండి వచ్చేసి 20 కిలోమీటర్ల దూరంలో ఈ శివాలయం టెంపుల్ ఉంటుంది. వెళ్ళడానికి సరైన మార్గం అనేది ఉండదు, మొత్తం ఆఫ్ రోడే. మీరు ఒక 2 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాతకి మీకు ఒక చెక్ పోస్ట్ వస్తుంది. ఇది ఫారెస్ట్ చెక్ పోస్టు. మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంతమంది లోపలికి వెళ్తున్నారు, మళ్ళీ ఎంతమంది రిటర్న్ వస్తున్నారు అనే డీటెయిల్స్ ఇక్కడ చెక్ పోస్టు అధికారులు మీ డీటెయిల్స్ని తీసుకుంటారు. ఎందుకంటే వెళ్ళేది ఫారెస్ట్ ఏరియా కాబట్టి అక్కడ లోపల ఏదైనా జరగవచ్చు అనేది ముందు జాగ్రత్త కోసం ఫారెస్ట్ అధికారులు మీ డీటెయిల్స్ తీసుకుంటారు. అలాగే ఎంట్రీ ఫీజు కూడా 300 రూపాయలు రుసుము ఉంటుంది. అలాగే మీరు ఈ టెంపుల్ లోపటి నుంచి వెళ్ళేటప్పుడు ఈ దారిలో ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనం ఎక్కడన్నా దారి మిస్ అవుతాయేమో అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు ఈ చెట్లకు అక్కడక్కడ ఆరెంజ్ కలర్ ట్యాగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రహదారి అయితే మీకు రహదారి కాదు, ఈ బాట అయితే మీకు చాలా సాహసోపేతంగా ఉంటుంది. ఎందుకంటే మీరు సింగిల్గా వెళ్ళే సాహసం మాత్రం చేయొద్దు. ఇది ఇప్పుడు మీరు చూసేది గాలేరు వాగు. ఈ గాలేరు వాగు నార్మల్ టైంలో మాత్రమే మనకు బయటికి అంటే క్రాస్ చేయడానికి వీలుంటుంది. వర్షాకాలం సమయంలో ఈ వాగు చాలా అధిక మొత్తంలో వరద నీరు వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఈ రుద్రకోడూరు శివాలయం టెంపుల్ని మూసివేయడం జరుగుతుంది. కాబట్టి సంవత్సరంలో ఇది కొన్ని రోజులు మాత్రమే ఈ టెంపుల్ అనేది అందుబాటులో ఉంటుంది. శివరాత్రి, తొలి ఏకాదశి, కార్తీక మాసంలో మాత్రమే ఈ గుడిని ఓపెన్ చేస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వారంలో ఈ గుడి అనేది 2 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆది, సోమ మాత్రమే. అది కూడా ఉదయం 8 గంటలకు మనం ఫస్ట్ చూసిన గేట్ ఉంది కదండి, ఆ గేటు 8 గంటల తర్వాతనే ఓపెన్ చేస్తారు. కాబట్టి మీరు 8 గంటలకు వస్తే బాగుంటుంది. శివ వీడే ఈ టూర్ ప్లాన్ చేసినంత వీడే. ఎక్కడ పోతున్నారు? మాకేమైతే మాత్రం బాధ్యత వీడే. ఎక్కడ పోతున్నారు మీరు? ఏంటిరా రుద్రకోడూరు టెంపుల్ వీడే టూర్ ప్లాన్ వీడే. మాకు ఏమైనా వీడే బాధ్యులు. ఏమైతే వీడియోలో షేర్ చేసుకోండి మీరు. ఎక్కడ నుంచి వస్తారు మీరు? హైదరాబాద్. ఎక్కడ? హైదరాబాద్ నుంచి దగ్గర ఒక 250 కిలోమీటర్ జర్నీ చేసి నల్లమల్ల ఫారెస్ట్ లో 15 కిలోమీటర్లు 2 గంటలు అయితే జర్నీ చేయబట్టి ఆ 15 కిలోమీటర్లు ఇంకా అయిపోవట్లేదు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ట్రిప్? చాలా అంటే చాలా అడ్వెంచర్, చాలా బాగుంది. అంటే భయం అలాంటిది? భయం అంటే చాలా భయం అయిందిలే కానీ తప్పదు, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు కాబట్టి. అంటే మీరు వయసు చాలా చిన్న వయసు లాగా ఉంది, టెంపుల్ పోవాలని ఇట్లా మీకు ఎందుకు అనిపిస్తుంది? మావాడు చెప్తాడు కొన్ని, అంటే మావాడిని నమ్ముతాం మేము. కొన్ని పోదామంటే వచ్చేసినాం. అంటే ఫారెస్ట్ లో ఒప్పుకుంటే ఏదంటే అది జరుగుతుందంట. అందుకే ఇంత రిస్క్ తీసుకొని ఈ నల్లమల్ల ఫారెస్ట్ లో రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నీకు ఇంత రిస్క్ ఉందంటే నీకు గట్టి కోరికతోనే వచ్చినావు నువ్వు అయితే? గట్టి కోరికతో వచ్చినాం. నమ్మకం ఉంది అయితే తీరుతాను తప్పకుండా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ నల్లమల్ల ఫారెస్ట్లో జర్నీ చేసేటప్పుడు మీకు అడవి జంతువులు, దుప్పి, జింకలు, పులులు కనిపిస్తాయి. మాకైతే దుప్పి కనిపించేది. కొంచెం జాగ్రత్తగా జర్నీ చేయగలరు. మొత్తానికి 15 కిలోమీటర్ల నల్లమల్ల ఫారెస్ట్లో జర్నీ చేసిన తర్వాతకి శ్రీ రుద్రాణి సమేత శ్రీ రుద్రకోటేశ్వర స్వామి టెంపుల్ని సేఫ్గా రీచ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూడాలి అంటే ఇక్కడ 2 కోనేరులు కనిపిస్తుంటాయి మనకు. ఒకటి అక్కడికి వచ్చిన భక్తులు స్నానం చేయడానికి ఒక కోనేరు, దాని ప్రక్కనే ఇంకొక కోనేరు ఉంటుంది.
ఆ కోనేరుని ఓన్లీ మన అయ్యగారులు మాత్రమే ఆ కొలనుని ఉపయోగిస్తారు. ఆ నీటిని తాగునీటికి మరియు అర్చకులు గుడికి సంబంధించిన సేవల కోసం ఆ వాటర్ని వాడడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కొలనులో నందీశ్వరుడిని నీటిలో మునిగి ఉంటుంది. వాటి చుట్టూ చేపలు ప్రదక్షిణలు చేస్తూ కనపడుతుంటాయి. ఈ దృశ్యం చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి మీరు నందీశ్వరుని చుట్టూ ఈ చేపలు అనేది ప్రదక్షిణ చేస్తున్నాయి. ఇంకో విషయం, ఇక్కడ ఉన్న ధ్వజస్తంభంపై అందమైన దేవతామూర్తుల విగ్రహాలను చెక్కడం జరుగుతుంది. మనం ఏ టెంపుల్లోనైనా ధ్వజస్తంభం ఏదో చెక్కదో అవి ఇవో చూస్తుంటాం, కానీ ఇక్కడ రాతితో చేసిన ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది. దానిపై అందమైన దేవతామూర్తుల విగ్రహాలు చెక్కడం జరుగుతుంది. ఇక మనం గర్భగుడి విషయానికి వస్తే, గర్భగుడిలోకి వెళ్ళే ముందు మనకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ నందీశ్వరుడి ముందు మనం దర్శనం చేసుకొని తర్వాతకి గర్భగుడిలోకి వెళ్ళిపోతాం. శ్రీ రుద్రాణి సమేత శ్రీ రుద్రకోటేశ్వర స్వామి ఆలయం వద్ద పూర్వకాలంలో మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసేవారని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఈ గర్భగుడిలోకి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో వినాయక విగ్రహం దర్శనమిస్తుంది. అలాగే గర్భగుడికి రైట్ సైడ్లో రుద్రాణి అమ్మవారు విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఈ గణపతి రుద్రాణి అమ్మవారి దర్శనం అనంతరం మనం గర్భగుడిలోకి ప్రవేశిస్తాం. ఇక్కడ ఈ శివాలయం చాలా పవర్ఫుల్ అని అక్కడికి వచ్చిన భక్తులు, అక్కడున్న అర్చకులు చెప్పడం జరుగుతుంది. చెప్పాలంటే ఎంత ప్రశాంతత ఉందంటే, ఈ గుడి నల్లమల ఫారెస్ట్లో 15 కిలోమీటర్ జర్నీ చేసిన తర్వాతకి మనం చేసిన జర్నీని కూడా మర్చిపోయేంత విధంగా ఈ టెంపుల్ ఉండడం విశేషం. మీకు వేరే టెంపుల్స్కి వెళ్తే మనకు దర్శనం చేసుకోవాలంటే తొందరగా వెళ్ళిపోండి అంటారు. కానీ మీకు ఓపిక ఉంటే ఎన్ని గంటలైనా స్వామివారికి సేవ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ గర్భగుడిలో మీకు నచ్చినంతసేపు స్వామివారికి సేవ చేసుకొని మీ తన్ని తీర కొలుసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ టెంపుల్కి ఆది సోమ వారాలు మాత్రమే మీరు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అయోధ్య ప్రజల ఆరాధ్య దైవమైన ఆ శ్రీరాముని దర్శనం కూడా మనకు ఈ గుడిలోనే దర్శనమిస్తుంది. రాములవారు, సీతామాదేవి, లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాలు కూడా ఈ గర్భగుడికి ఆనుకొని ప్రక్కన ఇంకో గర్భగుడి ఉంటుంది. దాంట్లో మనకు వీళ్ళ విగ్రహాలు దర్శనమిస్తుంటాయి మనకు. ఇంకో విషయం, ఈ గుడికి ఎడమవైపు నాగుల పుట్ట కూడా మనకు దర్శనమిస్తుంది. ఈ పుట్టకు చాలా ప్రత్యేకత ఉంది అని చెప్పేసి అక్కడి భక్తులు చెప్పడం జరుగుతుంది. అదేదో నాగదేవత ఏదో పూలది తీసుకొని వెళ్ళి పుట్టలో దాసింది అని చెప్పేసి అక్కడ ఉన్న భక్తులు చెప్తున్నారు. కాకపోతే అంతగా దాని గురించి మనకు తెలియదు కాబట్టి మీకు చెప్పలేకపోతున్నాను. ఇంకోటి, ఇక్కడికి వచ్చే భక్తులకి నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
మనం ఎంతమంది ఇక్కడికి వస్తున్నాం అనేది మనం స్టార్టింగ్లో చూసిన గేటు వద్ద ఫారెస్ట్ ఆఫీసర్లు ఉన్నది కదా, వాళ్ళు ఇక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఇక్కడ గుడి నుండి రైట్ సైడ్లో ఒక 60 స్టెప్స్ ఎక్కిన తర్వాతకి మనకు కల్పవృక్షం అనేది దర్శనమిస్తుంది. ఇక్కడి భక్తులు నమ్మే విషయం ఏంటంటే, ఇక్కడ ముడుపులు కడితే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అక్కడి భక్తులు చెప్తున్నారు. కాబట్టి చాలామంది భక్తులు ఈ కల్పవృక్షానికి ముడుపులు కట్టి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. సోను లైక్.